ఇక సీఎం సోదరుడి ఆదేశాల్లో తనపై నిఘా పెట్టారు అనే ఎంపీ అరవింద్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై డీజీపీ సివి ఆనంద్ రియాక్ట్ అయ్యారు. ఎంపీ ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రత్యేకంగా ఒకరి కదలికలపై నిఘా పెట్టే పద్ధతులు తాము పాటించడం లేదని ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలి అని ఎంపీని కోరారు డీజీపీ. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో తనపై నిఘా పెట్టారు అని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. తన కదలికలను గుర్తించడానికి ఏసీపీ స్థాయి అధికారిని కూడా నియమించినట్టు తనకు సమాచారం ఉంది అని డీజీపీ సివి ఆనంద్ కు ఒక లేఖ రాశారు ఎంపీ అరవింద్. పోలీసులు ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగం చట్టబద్ధమైన చైన్ ఆఫ్ కమాండ్ ప్రకారం పనిచేస్తున్నారా, లేకపోతే సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాలతో పనిచేస్తున్నారని నిలదీశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి అని, రాజకీయ కుటుంబాలకు కాదు అని ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా డీజీపీ సివి ఆనంద్ తో పరిచయం ఉంది అని లేఖలో ఆయన ప్రస్తావించారు. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అరవింద్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తనపై నిఘా పెట్టారు అని అరవింద్ అంటూ ఉన్నారు. దానికి ఆయన చూపిస్తున్న ఆధారాలు ఏంటి? డీజీపీ ఆనంద్ అడుగుతూ ఉన్నారు అదే విషయాన్ని. అరవింద్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, డీజీపీ సివి ఆనంద్ మాత్రం క్లారిటీ ఇచ్చారు, రియాక్ట్ అయ్యారు. ఎక్కడ కూడా అరవింద్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఆరోపణలు కనుక ఏమన్నా ఆధారాలు ఉంటే ప్రత్యేకంగా డైరెక్ట్ గా తనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. దానిపై విచారణ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పూర్తి నివేదిక అరవింద్ చేసిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఎక్స్పోస్ట్ ద్వారా పెట్టిన లేఖ కూడా కావచ్చు, దాని పూర్తి ఆధారాలతో ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ కూడా ఎలాంటి ఏసీబీ స్థాయి అధికారిని నియమించలేదు. ఒక వ్యక్తికి లేకపోతే ఒక నాయకుడికి స్పెషల్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి మాత్రం ఉండదు అని కూడా డీజీపీ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా అరవింద్ చేసిన ఆరోపణలు మాత్రం కొట్టిపారేస్తారు. ఇక్కడ కూడా అరవింద్ పై స్పెషల్ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే ఎలాంటి ఆరోపణలు ఏవైతే చేశాడో అవన్నీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కూడా ఇటు డీజీపీ చెప్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎంపీ స్పందించారు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఏమన్నా బయట పెట్టే ఛాన్స్ ఉందా? లేదు, ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి తాను రెస్పాండ్ కాలేదు. నిన్న ఏదైతే ఎక్స్పోస్ట్ ద్వారా పోస్ట్ చేశాడు, డీజీపీకి డైరెక్ట్ లేఖ రాశాడు. కానీ డీజీపీ దీనికి లేఖతో రియాక్ట్ అయ్యాడు. ఎక్కడ ఆరోపణలో వాస్తవాలు అని చెప్తున్నాడు. ఈ రోజు ఇటు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అరవింద్ కూడా కొద్దిగా బిజీగా ఉన్నాడు. తర్వాత రియాక్ట్ అవుతాడా లేదా అని చూడాల్సిన అవకాశం ఉంది. రాజేష్